భారతీయ రైల్వేకి సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశంలో రైల్వే బాగా విస్తరించి ఉంది. నిత్యం కోట్ల మంది ట్రైన్ ప్రయాణం చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకుందాం. ఒక రైలు చక్రం బరువు ఎంత ఉంటుంది, దాని ధర ఏంటి అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడం కష్టం. రైలు చక్రం బరువు చాలా ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. అయితే 10 మంది కలిసి కూడా దానిని తమ చేతులతో కదిలించలేరంట. ఇక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం రైలు యొక్క ఇంజిన్ మరియు కోచ్లు వేర్వేరు బరువుల చక్రాలను కలిగి ఉంటాయని తెలిపారు. వీటిలో అత్యంత బరువైనది ఈఎంయు రైలు బోగీల్లోని చక్రం. ఈ చక్రం బరువు 423 కిలోల వరకు ఉంటుంది. అదే సమయంలో సాధారణ రైళ్ల బోగీలో ఒక చక్రం బరువు 384 నుంచి 394 కిలోల వరకు ఉంటుంది. ఎరుపు రంగు ఎల్హెచ్బి కోచ్లో ఒక చక్రం బరువు 326 కిలోల వరకు ఉంటుందంట. రైలు ఇంజిన్లోని చక్రం బోగీల్లోని చక్రం కంటే బరువుగా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ యొక్క చక్రం బరువు సుమారు 528 కిలోలు, ఎలక్ట్రిక్ ఇంజిన్ చక్రం బరువు 554 కిలోలు. అదే సమయంలో నారో గేజ్పై నడిచే రైలు ఇంజిన్ కనీసం 144 కిలోల బరువు ఉంటుంది. భారతీయ రైలు ఒక్కో చక్రం ఖరీదు సుమారు 70,000 రూపాయలు అని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు హెచ్టి నివేదికలో తెలిపారు. ఒక బోగీకి 8 చక్రాలు ఉంటాయి మరియు ఒక రైలు ఇంజిన్తో సహా 24 బోగీలతో తయారవుతుంది. ఇప్పుడు చక్రాలకు మాత్రమే ఎంత డబ్బు ఖర్చవుతుందో ఊహించండి.